జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కొణతాల రామకృష్ణ కలిశారు. త్వరలో జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నారు. మంచి రోజు చూసుకుని పార్టీలో కొణతాల చేరతారని అన్నారు. అనకాపల్లి ఎంపీ సీట్ను కొణతాల ఆశిస్తున్నట్లు తెలియవస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కొణతాల రామకృష్ణ కలిశారు. త్వరలో జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నారు. మంచి రోజు చూసుకుని పార్టీలో కొణతాల చేరతారని అన్నారు. అనకాపల్లి ఎంపీ సీట్ను కొణతాల ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీల్లో ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులు రేపు ఇంకో పార్టీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కొణతాల రామకృష్ణ ఈ రోజు ఏదైతే ఉందో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో అయితే ఆయన కలిసినటువంటి పరిస్థితి. ఆయన ప్రస్తుతం గత కొద్ది రోజుల క్రితమే ఆయన కలుస్తారని అయితే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన కలవలేకపోయారు. కానీ ఈ రోజు ఆయన నివాసానికి అయితే ఆయన చేరుకోవడం, ఆయనతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన అనుచరుల సమావేశం ఏర్పడుతున్నప్పటికీ అనుచర గెలవంతో కూడా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని అయితే ఆయన కావాలని కోరుకున్నట్టు తెలుస్తోంది. అది కనుక ఓకే అయితే కనుక ఆయన ఎమ్మడే పార్టీలో చేరడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా సంకేతాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ మేరకే ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయన కలవడం, ఆయనకి ఎటువంటి హామీ లభించింది అనేది కూడా కొద్దిగా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే దాదాపుగా మనం చూసినట్లయితే కొణతాల రామకృష్ణ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. సీనియర్ నేతగానే కాకుండా ఉత్తరాంధ్రలో చాలా పట్టున్నటువంటి నేత, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పగల నేత. ఎన్ని సీట్లనైతే లోపరుచుకోవాలి అన్ని సీట్ల వరకు కూడా తెలుగు గుర్రాలను ఎంచి వ్యక్తిగా కూడా ఆయనకు ఉన్నటువంటి అనుభవం. మొత్తం మీద ఆయన కనుక జనసేన పార్టీలో వచ్చినట్లయితే శరవేగంగా రాజకీయ సమీకరణాలు ఇంకా ఇప్పటికే ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వంతో కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈయన కూడా ఇప్పుడు కనుక జనసేన పార్టీలో చేరితే కనుక అనూహ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా అనూహ్యంగా కూడా ఇప్పుడు కేడర్ ఉంటుంది. ఆ కేడర్ కూడా అటు జనసేన వైపు మొగ్గి ఇంకా ఎక్కువ బలం చేకూరేటువంటి అవకాశం ఉండటంతో అంది వచ్చిన ఏ చిన్న అవకాశానికి కూడా జనసేన ఎక్కడ కూడా వదులుకునే విధంగా లేదు కాబట్టి కంపల్సరీగా ఈ అవకాశం దక్కించుకున్నందుకు కూడా ఆయన ఉరుతులు అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి కొణతాల రామకృష్ణ కొద్దిసేపట్లో ఆయన బయటకు రావడం అయితే జరుగుతూ ఉందని కూడా చెప్తున్నారు. ఆయన మీడియా ఎటువంటి హామీ లభించిందనేది చెప్తే కనుక అది వేరుకున్నది. కానీ ఆయన చేరికి మాత్రం అనివార్యం ఉంటూ కూడా అటు కొణతాల రామకృష్ణకు సంబంధించినటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి ఆయన ఎంపీ స్థానంగా పోటీ చేస్తారా, ఇంకేమైనా హామీ లభించిందా, ఆయనతో పాటు ఇంకెవరైనా పార్టీలు చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.